అది ఇస్తాం అని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకునేది ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడి రీతి? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట? ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు. పిల్లలుంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచారు. అప్పుడు పెరిగినట్ట, లాభం జరిగినట్ట. 2 ఏళ్లల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే, ఒక ఇటుక పెట్టినవా, ఒక రోడ్డు కట్టినవా, ఒక మోరీ పోసినవా, ఏం చేసినావు? ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు. తెల్లారు లేవాలి, ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలి. ఇది తప్ప 2 ఏళ్లలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, స్కూటీలు అని చెప్పినాం, 4000 పెన్షన్లు అని చెప్పినాం, రైతు బంధు 15,000 అవుతుందని చెప్పినాం. ఇన్ని చెప్పినా, ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు, మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్న జూబ్లీహిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద, మంచిగా చేయిదాపురి మనసులో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా? కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏం చదువుకుంటే చదవాలి, అప్పుడు మీకు తగ్గలేదు. అర్థమైందా? భయపడకురు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా, ఆయనతో ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా?